దేనికైనా రెడీ, డి అంటే డి, ఛాలెంజ్. దమ్ముంటేరా తడాకా చూపిస్తాం. ఆగో ఏమైంది బుజ్జికి? రోజు గిట్లనే కసుబుసుమంటుందని కోపానికొచ్చేరు. గివన్నీ నేనంటున్న ముచ్చట్లు కావుల్లా, మన లీడర్ సాబుల నోటెంటొస్తున్న మాటలు. బేస్తారన్నాడు పొట్టు పొట్టు నడిచిన సవాళ్ళ కిరికిరి, శుక్రారన్నాడు లగాతార్ నడిచింది. తగ్గేదే లేదంటున్నారు. తాడో పేడో తేల్చుకుందాం అంటున్నారు లీడర్లు. చూడుండ్రి. బేస్తారం పొద్దెల్లా వస్తున్నాం చూసుకుందాం అనుకున్న లీడర్ సాబులు శుక్రవారం కూడా సవాళ్ళ జాతర గట్టిగానే నడిపించిండ్రు. మళ్ళోసారి సాయి అంటే సాయి అనుకుండ్రు. పాత సర్కారోళ్ళు చేసిన అప్పుల మీద పంచాదికి ఎక్కడైనా ఎప్పుడైనా తయారుగున్నా అన్నట్టు గరం అయిండు మంత్రి జూపల్లి సారు. ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడేసేస్తే నేను ఊకుంటానికి కాదు. డెఫినెట్ గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీరేంటి, మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా. మీరు చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. కారు పార్టీల సర్కారు ఉన్నప్పుడు చేసిన అప్పులేంది, వాటి లెక్కేంది అనేది అన్ని ముచ్చట్లతోని గులాబీ లీడర్లకు ఓ లేఖ రాసిండు జూపల్లి సారు. సమాధానం చెప్పురని గట్టిగానే అడిగిండు. పొదుమీకంగా 5 గంటలకు మళ్ళోసారి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ అయ్యిండు. చూడండి అక్కడేమన్నాడో సారు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించాం. ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఈ పంపించిన సొల్లు కబురు సొల్లు పురాణం నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదే. గిట్లా మంత్రి సార్ అడిగేది ఒకటైతే కారు పార్టీ వాళ్ళు చెప్పేది ఇంకోటి అన్నట్టు కోపానికి వచ్చిండు. ప్రెస్ క్లబ్కు రమ్మంటే ఏంటికి రాలేదన్నట్టు కూడా అడిగిండు. ఇంకో దిక్కు సంగారెడ్డిలో పార్టీ లీడర్లతో మీటింగ్ అయిన మాజీ మంత్రి హరీష్ రావు సారు మంత్రి జూపల్లి సార్ రాసిన లేఖ మీద ఏమన్నాడంటే, మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందిది. ఇంక 5 నెలలు చెప్తే 4.5 లక్షలు అవుతుంది కాదన్నట్టు. మంత్రి సారు రాసిన లేఖల చెయ్యి పార్టీ వాళ్ళకి 2.5 ఏళ్లలో 1,77,000 కోట్ల అప్పులు చేసిండ్రు అన్నట్టు రాస్తే అది తప్పు. అసలు లెక్కేందో చూడండి అని 5 నెలల కింద అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ మాట్లాడిన ముచ్చట చూపించిండు మాజీ మంత్రి. గిట్లా మాటకు మాట మళ్ళోసారి మంచిగానే నడిచింది. ఇక చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడిచిన సవాళ్ళ సమరం మీద పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటున్నారో అది కూడా ఒకసారి చూడండి. టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకుంటారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నది అక్కడ. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే. వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. గిట్లా శుక్రవారం కూడా సుర్రు అనిపించే సురుకులు పెట్టే ముచ్చట్లు మా జోరుగా నడిచినాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే జిల్లాల పోటీ కూడా చెయ్యి పార్టీ లీడర్లు కారు పార్టీ లీడర్లు బస్తీ వేసావాలా అనుకుంటుండ్రు. భూముల అర్రాజు వాడి 50 కోట్లు కిందికి మీదికి చేసిండ్రని హన్మకొండల గులాబీ లీడర్లకు కాంగ్రెస్ లీడర్లకు నడమ లాడాయి నడిచింది. తడి బట్టలతోని భద్రకాళి గుడికి పోయి ప్రమాణం చేద్దామని సవాళ్ళు ఇసురుకుండ్రు. అందుకే మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి తడి బట్టలతోని అమ్మవారి గుడికి పోయిండు. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తోలుకపోయిండ్రు. గిట్లా తెలంగాణ అంతటా అన్ని దిక్కుల సవాళ్ళు ప్రమాణాలతోని మస్తు ఉడుకుడుకు రాజకీయం నడుస్తుంది ఇప్పుడు. మరిగా ఇట్లా సవాళ్ళ జాతర ఇంకెన్నొద్దులు నడుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఏ రాష్ట్రంలోనైనా ఏ సర్కారోళ్ళైనా పబ్లిక్ ఏం కోరుకుంటే అది చేసి పెట్టాలి. రోడ్లు కావాలంటే రోడ్లు ఇయ్యాలి, నీళ్లు కావాలంటే నీళ్లు ఇయ్యాలి, కొలువులు కావాలంటే కొలువులు ఇయ్యాలి. ఏం చేసినా సరే పబ్లిక్ ను దిల్కుష్ చేస్తుండాలి. అందుకే మన లీడర్ సాబులు ఎప్పుడు ఏదో ఒక తీపి ముచ్చట చెప్తూనే ఉంటారు, ఊరిస్తూనే ఉంటారు. గిట్లనే ఇగో ఏపీల సీఎం బాబు సారు మళ్ళో పెద్ద కార్యమే షాల్ చేసిండు. చూడుండ్రి.
పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిస్తాం, ఎట్లన్నా చేసి 5 ఏళ్లలో 20 లక్షల కొలువులు ఇస్తామని ఎలక్షన్లకు ముందు కూటమి లీడర్లు మస్తు గట్టిగా చెప్పిళ్ళు. ఇప్పటికి సుత ఎక్కడ మీటింగులు పెట్టినా సార్లు గదేముచ్చడి చెప్తుండ్రు. అయితే ఉత్తగా మాట అంటే అయిపోదు కదా, చేసి చూపియాలి. అందుకే ఒక్కోటి అన్ని తీర్లు ఎగురబెడతాళ్ళు. అన్నిటికి మించి ఏపీలో ఇంకో ఉక్కు కార్ఖానా పెట్టిస్తాండ్రు. 1 కాదు 2 కాదు 16,350 కోట్లతోని కడప జిల్లా జమ్మల మడుగు దిక్కు సున్నపురాళ్ల పల్లెల స్టీల్ ప్లాంట్ పెట్టడానికే శుక్రవారం పనులు చాలు చేసిండ్రు. అట్లనే విజయనగరం దిక్కు జిందాల్ పారిశ్రామిక పార్కును చాలు చేసిండ్రు. ఇక అటెనక నడిచిన మీటింగులో రాయలసీమకు మంచి రోజులు వచ్చినాయి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న. వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అది అట్లుంటే ఇంకో దిక్కు పంక పార్టీలు తాపకోసారి ఏపీకి రాజధాని అమరావతి కాదు అట్లా ఇట్లా అని అంటారు కదా, దాని మీద సీఎం సార్ మత్తు గరంకొచ్చిండు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలడారు. అది అవుతానే ఈ రోజు అధికారం పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. ఎవరు ఏమనుకున్నా మావిగన్ కాదు, విజయవాడ కాదు, అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు గట్టిగా చెప్పుకొచ్చిండు సీఎం సారు. అయితే ఓ దిక్కు కూటమి లీడర్లు అంతా గంత గట్టిగా చెప్తున్నా సరే పంక పార్టీ వాళ్ళు మాత్రం లేదు మావిగనే అంటుండ్రు. ఏదైతే అసాధ్యమైన పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకుని చేస్తుంది. అది రాష్ట్రం భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్న ఎవరు బెటర్. ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీదారు నిలువు దోపిడీ చేసి ఉండగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. ఏపీలో రాజధాని రపరప గట్ల నడుస్తాంది. సరే ఇక క్యాపిటల్ సిటీ కొట్లాట అటు పక్కకు పెడితే రాయలసీమలో మాత్రం తాపకో ఇగురం చేసుకుంటా రువ్వడి మీద పనులు చేయిస్తారు సర్కారు వాళ్ళు. మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి దిక్కు బంగారం తోడుడు చాలు చేసిండ్రు. ఇప్పుడు కడప జిల్లాలో స్టీల్ కార్ఖానా పనులు చాలు చేసిండ్రు. అటు కుప్పం దిక్కు ఇంకో బంగారు కొండ తవ్వుతామంటారు. కరంగానే సీమకు మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి అనుకుంటారు చాలా మంది. మరి ఇక ముంగట ఇంకేమేమి ఎగుర పెడతారో అది కూడా చూసుకుంటూ పోవాలి. ఏ పనికైనా సరే ఎసొంటి పనికైనా సరే శిలాపలకం పడ్డదంటే చాలు పబ్లిక్ మస్తు సంబరపడుతుంటారు. శంకుబండ పాతిచ్చిండ్రంటే ఇక పని అయిపోయినట్టే అనుకుంటారు. అసలు లీడర్ల గొప్పతనానికి లీడర్లు చేయించిన పనులకు గుర్తింపు అంతా శిలాపలకం మీదనే ఉంటది. మరి అసొంటి శంకుబండలను ఎంత పైలంగా కాపాడుకోవాలే, కానీ కొంతమంది నిర్లక్ష్యం చేయబట్టి శిలాపలకాలకు ఇలువ లేకుండానే పోతాంది. చూడుండ్రి, మొన్న 28వ తారీఖు నాడు నల్గొండకు పోయిన సీఎం సారు పబ్లిక్ కు తాగే నీళ్ళు ఇచ్చేందుకు నాగార్జున కాలేజీ కాడ 83 కోట్లతోని ఓ శంకుబండ పెట్టించి దానికి పరద గుంజిట్టు. తాగే నీళ్ళకి ఇక డోక లేదని మస్తు సంబరపడ్డారు పబ్లిక్. కానీ సీఎం సార్ వేసినగా శంకుబండలు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో ఎత్తి ఎట్లా పాడేసినట్టు గాలి కిడిచిపెట్టిండ్రు ఆఫీసర్లు. ఆ చూడరు ఎట్లా పారేసిండ్రో. ముఖ్యమంత్రి సార్ వేసిన శిలాపలకాలకు గసోటి గది పట్టించిండ్రు. బేస్తారం సందికి ఈ ముచ్చట సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతూనే ఉన్నది. నెట్ అన్నలు తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ఇప్పుడు. అయినా వెనకట శిలాపలకాలంటే ఇటుకలు పెట్టి సిమెంట్ దిమ్మెలతోని బందోబస్తుగా కట్టించేటోళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది కావచ్చు, అప్పటి మందం ఇనుప స్టాండుల మీద నిలబెట్టి వెనక చిరికి తీసి పారేస్తుండ్రు అని అడుగుతుండ్రు పబ్లిక్. ఇంతమంది పని అయినా కాకపోయినా శిలాపలకాలంటే ఏండ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండాలి. అసోంటి శిలాపలకాలను చూస్తేనన్న లీడర్లు పని చెప్పన చేస్తారు. గిట్ల గాలి కిడిచి పెడితే ఎట్లా అని ఇంతమంది నారాజు అవుతుండ్రు.
అయినా సీఎం సార్ వేసిన శిలాపలకాలకే నిర్లక్ష్యంతో గిసోంటి గతి పట్టించిండ్రంటే ఇక చిన్న సన్న లీడర్లు వేసిన శిలాపలకాలను ఎవరైనా పట్టించుకుంటారా అని కూడా అడుగుతుండ్రు కొంతమంది. నిర్లక్ష్యం చేసింది ఆఫీసర్లైనా లీడర్లైనా పెద్ద మనుషులు గట్టిగా ఆర్చుకోవాలి. శంకుబండల ఇలువ తీయొద్దని కోపానికి వస్తుండ్రు జనాలు. నోరు తెరిస్తే జూట, అడుగు పెడితే మోసం. నిన్ని అలా ఎవ్వలను నమ్మేటట్టు లేదు. కొలువులిప్పిస్తామని ఓగళ్ళు, ఇండ్లిప్పిస్తామని ఇంకొంతమంది, భూమి జాగాలు ఇప్పిస్తామని ఈగింతమంది అమాయకులను చేసి ఆగం పట్టిస్తుండ్రు. గంతెందుకు కొంతమంది అయితే పబ్లిక్ ని నమ్మించేటందుకు సెక్రటేరియట్ కాడికే పోయి డ్రామాలాడుతుండ్రు. ఆగో అసంటోళ్ళు చేయబట్టే ఎసొంటి రూల్ తీసుకొచ్చిండ్రు చూడుండ్రి ఆఫీసర్లు. ఇప్పటి సంధి నాకు సచివాలయంలో గాళ్ళు ఎరికే, వీళ్ళు ఎరికే, సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ చుట్టాలే, మనం ఎంత చెప్తే అంత అని ఉద్దర మాటలు మాట్లాడేటోళ్ళ పప్పులు అసలే ఉడకాయి. గసవంటి మోసగాళ్ళు చేయబట్టి అంత ఆగమైతుంది, సర్కారు వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుందని సచివాలయం ఆఫీసర్లు చక్కటి ఆలోచన చేసిండ్రు. మరి ఆ ఆలోచన ఏంటంటే క్యూఆర్ కోడ్ పెట్టిర్రట. ఎవరికి ఏం తిప్పలున్నా సెక్రటేరియట్లో ఎవరిని కలవాలన్నా ఆన్లైన్లో అర్జీ పెట్టుకుంటే గది చూసి ఆఫీసర్లు ఫోన్కు మెసేజ్ పంపుతారట. గదే ఓ క్యూఆర్ కోడ్ పంపిస్తారట. గా క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసినాక కానీ లోపలికి పంపించారట పోలీసు వాళ్ళు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే క్యూఆర్ కోడ్ ఉన్నోళ్ళు సుత లోపల గంటకు మించి మసిలితే పోలీసు వాళ్ళు ఏమా అని వెనకమరనే ఉంటారట. ఏం కథ ఏం లెక్క ఏం ఉన్నా గంట సేపట్లోనే పని ఓడగొట్టుకోవాలన్నట. అయితే సచివాలయం అంటేనే పబ్లిక్ జాగాయే, దాంట్లోకి అడుగు పెట్టడానికి క్యూఆర్ కోడ్లు పెడతారా? గట్లయితే చదువురాని పబ్లిక్ క్యూఆర్ కోడ్ అంటే ఏం తెలుస్తుంది, ఎట్లా లీడర్లను కలుస్తారని చాలా మంది నారాజు అవుతుండ్రు. కానీ కొంతమంది మోసగాలు చేయబట్టే గిసోంటి నిర్ణయం చేసినాం అంటున్నారట ఆఫీసర్లు. ఆ సారు తెలుసు ఈ సారు తెలుసు సర్కారు నౌకరి ఇప్పిస్తామని సెక్రటేరియట్లో జొర్రి ఆల్క తక్కువ పనులు చేస్తుండ్రట. అందుకే జర కఠినం చేసినాం అని చెప్తుండ్రు. అది కూడా వాజివే కానీ ఆపద మీద వచ్చే పబ్లిక్ను అయితే నారాజు చేయకుండా సార్లు అంటుండ్రు ఇంతమంది. పెద్ద పెద్ద రూములున్నాయి, అలికి పూసిన ఆకిళ్ళున్నాయి, బయటి దేశం బల్లలున్నాయి, కూసుంటే మాసిపోయే కుర్చీలున్నాయి, ఎదురుంగా సముద్రం, వెనుకంగా గుట్టలు, నడుమ ఎలిచింది రాజభవనం. రావాలమ్మా రావాలే, రావాలయ్యా రావాలే, మంచి తరుణం మించితే దొరకదంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఇంతకు ముచ్చటేంటిదంటే చలో చూడుండ్రి. విశాఖపట్నం అంటే చాలు టక్కున అందరికీ రుచికొండ యాదికొత్తది. గా కొండ మీదకి వెళ్ళి చూస్తే సగం సముద్రం మొత్తం విశాఖపట్నంగా అనిపిస్తుంటది. అందుకే గింత చక్కటి జాగను ఊరికెందుకు ఇడిచిపెట్టాలనుకున్నారో ఎట్టనో గానీ పాత సర్కారు వాళ్ళు సర్కారు గల్లా పెట్టిలకేంచి పైసలు తీసుకొని 10 ఎకరాలలో 450 కోట్లకి ఎక్కువనే ఖర్చు పెట్టి ఏక్ నెంబర్ బంగ్లాలు కట్టిండ్రు. మరిగా ఏంటి కట్టిండ్రయ్యా అని అంటే గా బంగ్లాలలో ఎవరన్నా చుట్టాలు వస్తే ఉంచవచ్చు అట్లా ఇట్లా అని చెప్పిరి. అయితే పంక పార్టీ వాళ్ళ సర్కారు పోయి కూటమి సర్కారు వచ్చినాక రుచికొండ ప్యాలెస్ని ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఏండ్ల సంధి ఆలోచనలు చేస్తున్నా ఎవ్వరం ఎటుకో చెల్లలేదు. ఏం చేద్దామని అన్ని తీర్ల ఆలోచనలు చేసి మొన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రైవేట్ వాళ్ళకి కిరాయికి ఇద్దామని ఓ మాట మీదకి వచ్చిండ్రట. అందుకే ఎవరికి కావాలి చెప్పుండ్రి, అందమైన భవంతులు అలికి పూసిన భవంతులు ఆలస్యం చేయకుండా రావాలి కిరాయికి తీసుకోవాలి అన్నట్టు పిలుస్తుండ్రు. పసంద్ అయిన వాళ్ళు అర్జీలు పెట్టుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పిండ్రు. ఈ నెల 10వ తారీఖు దాకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చట. మరి అప్పట్లో కొంతమంది వచ్చిరట కానీ అర్రలు సరిపోను లేవు, ఓటలకు పనికి రాదు అట్లా ఇట్లా అని చెప్పి వెనకకు మరిపోయినరాట. ఇక ఇప్పుడు సూతగట్ల కావద్దని భవంతులు సరిపోకపోతే ఇంగిన్ని బంగ్లాలు కట్టుకొని ఇంకా పక్కపోతే ఖాళీ జాగాలు ఉన్నాయి అవి కూడా ఇస్తాం అన్నట్టు చెప్పిండ్రట. ఎట్లయితే ఏంది భవంతులు కిరాయికి పోతే చాలు సర్కారు కామదాని వస్తే చాలు అన్నట్టు ఆలోచన చేసిండ్రు. మరి ఇక రుచికొండ బంగ్లాల మీద మనసు పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే దరఖాస్తు పెట్టుకోండి రే. సచ్చిన్నాడున్న దుఃఖం ఏడాది మార్చుకున్నాడు ఉండదన్నట్టు కొంతమంది సర్కారాధికారుల పనితీరు కూడా అట్లనే పాడైంది. నిన్నయాల కొలువు గొట్టినాడున్న నీయతు పోతా అంటే మచ్చుక ఉపడతలేదు. తోటోళ్ళు బల్ల కింద చేయి పెట్టి కోట్లు ఎనికేస్తుండ్రు. ఇక మనం చేయకుంటే ఎట్లా అని అనుకుంటుండ్రో ఏం పాడో గాని ఆ పని తక్కువ పైసలు గుంజుడు ఎక్కువ అన్నట్టు తయారైంది వాళ్ళ పనితనం. ఇక చూడుండ్రి మళ్ళీ అవినీతి చేప చిక్కింది ఏసీ బొల్లకు. ఈ ఏసీ బోలు చల్లకుండా ఎంత బస్టోళ్ళు ఉన్నారేందమ్మా.
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ లో డిఎస్పీగా కొలువుగా పెడుతున్న భీమిరెడ్డి సారు పాపం ఎవ్వల్నే మనకుంటా ఆయన మానాన ఆయన అవినీతి చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించిండట. గంతే గీంత దానికి ఇంటి మీద పడ్డ ఏసీ బొల్లు ఎన్ని లంచాలు గుంజినవు ఎంత ఎన్కేసినవని ఎంకులాడపోతే పాపం ఏసీ బొల్లను చూడంగానే సారుకు సల్ల చెమటలు పుట్టినాయట. ఎక్కడన్నా ఉందా అనుల్లా గింత పాపం? నిజాయితీకి అంగి పాయింట్ వేస్తే అది మన భీమిరెడ్డి సారే. అసొంటి సారు మీద గీ కథ అయింది. ఇంటి మీద పడి దోలాడిన అధికారులకు కళ్ళు జిగేలు అనే ముచ్చట్లు ఎరకైనాయి. 2 కిలోల బంగారు సొమ్ములు, 20 కిలోల వెండి సొమ్ములతో పాటు ఇంటి జాగలు, భూమి జాగలు, ప్లాట్లు, విల్లాలు, దుకాణాలు, అండ్ల వాటాలు ఓ గిట్లా చెప్పుకుంటా పోతే సారు వారి లంచాల సంపాదన అంతా కోట్ల మీదనే ఉంది. అయితే ఈ నడుమనే 3 కోట్ల లావాదేవీలు జరిగినాయట సార్ అకౌంట్ల. ఇక ముచ్చట మీద నజరేసిన అధికారులు తోక గుంజితే డొంకంత బయటపడ్డది. మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే సారు వారి లంచాల సంపాదన అందాజ 200 కోట్ల పైనే. వీటికి మళ్ళా ఎవ్వరికి అనుమానం రాకుండా బినామీలు ఆయంత అనుమానం వచ్చి వాళ్ళ ఇండ్లగిన చెకింగ్లు చేస్తే 44 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఇవే కాదు, బ్యాంకు లాకర్లు గిన తెరిచేది ఉంది. కోర్టు పర్మిషన్ తెచ్చుకుని అవి కూడా తెరుస్తామంటారు అధికారులు. మరి అన్లెంత బయటపడుతుందో ఏమో గాని ఈ నడుమ ఏసీ వాళ్ళు మస్తు రువ్వడి పెంచిర్రు. ఎంఆర్ఓలు, డైరెక్టర్లు, డిఎస్పీలు ఎవ్వరు నిష్పెడతలేరు పెడతలేరు గిట్లా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎండాకాలం ఎండ ఎక్కువ కొట్టినా తక్కువ కొట్టినా, చలికాలం చలి తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా ఎవరికేం ఫరక్ పడదు గాని ఆనకాలం ఆనలు పడకపోతే మట్టుకు రైతులకు ఉన్నంత గోస ఇంకా ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే ఇంట్లున్న బంగారము, పాసుబుక్కులు గుదోబెట్టి బయటికెళ్ళి అప్పు తెచ్చి కాయ కష్టం చేసి ఇత్తనాలేస్తే అంత ఉరిమి ఇంతేనా గురిసేదన్నట్టు ఆనదేవుడి కథ ఇక గిట్లున్నది. రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవలేదు, ఆనదేవుడు దాల్చుకుంటే ఆనలకు అడ్డే లేదు. కానీ ఆనదేవుడు మన పల్లెల మీద ఏం కోపం పెట్టుకున్నాడో ఏమో తెలియదు గాని బయటి దేశాలల్లో, బయటి రాష్ట్రాలల్లో వద్దన్న దినం దంచి కొడుతున్నాడు. మన తానైతే కుక్క చెప్పు ఎత్తుకపోయినట్టు ఏరువాక పున్నాం సంది అసలు జాడపత్తనే లేదు. ఇక ఆనదేవుని కోసం చూసి ఆష్టకొచ్చి చేసేదేం లేక వేసిన పంటను చంపుకోలేక గిట్ల బకెట్లతోని పత్తి చెట్లకు సుక్క నీళ్లు కుమ్మరిస్తున్నారు రైతన్నలు. చూసిండ్రు కదా, 3 ఆకుల మీద పత్తి పంట కోసం 30 తిప్పలు పడవచ్చా. మరి ఇంతకు ఇది ఏడయిందంటే వికారాబాద్ జిల్లా చెన్నారం గ్రామంలో అయింది. అచ్చయ్య అనే రైతన్న పత్తి పంట వేస్తే మొలక మొలిచినాక అసలు టైంకు సుక్క ఆనలేదు. గాంధీకే చూసి ఆష్టకొచ్చి డీసీఎం బండ్ల డ్రమ్ములల్లో నీళ్లు తెచ్చి పైపులతోని బకెట్లతో నీళ్లు పోస్తున్నారు. ఇక ఓ దిక్కు వానలు లేక రైతులు తిప్పల పడుతుంటే ఇంకో దిక్కు నాసిరకం విత్తనాలతోని రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా విత్తనాలు వేస్తే భూమిలోనే బుగ్గిపోయినాయి. ఊరికేనన్న కొన్నామని రైతులు కన్నీళ్లు పెడితే కలెక్టర్ సారు హిమ్మతి ఇచ్చిండు. గిట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పల్లెల్లో ఒక్కొక్క రైతుది ఒక్కొక్క గోస. ఇక రైతుల ముచ్చట్లు గిట్లుంటే వాతావరణం శాఖ వాళ్ళు అయితే మస్తు ఊరియబట్టి వచ్చే వానొచ్చే వరదొచ్చే అన్నట్టు చెప్తుండ్రు. 4-5 దినాల దాకా ఉరుములతోని మెరుపులతోని ఆనలున్నాయి అంటుండ్రు. చూడాలి మరి ఆనదేవుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేస్తాడా, లేకుంటే పొట్టు ఆనలు పెట్టి రైతులను మురిపిస్తాడా? హాస్టళ్లలో చదువుకునే పొల్లగాండ్లకు అమ్మైనా నాన్నైనా అంతా వాడ్డనే. ఎట్లంటే చదువుకుంటానికి కన్న అవ్వయ్యలను ఇడిచిపెట్టొచ్చిన పిల్లల మంచి చెడ్డలు చూసేది ఆళ్లే కాబట్టి ఈ గండ్ల పొల్లగాండ్లకు బువ్వ సరిగ్గా పెట్టకుండా కడుపు మార్చేటోళ్ళు కొందరైతే పిల్లలకు అందాల్సిన సరుకు సామాన్లు దొంగతనం చేసి పూట గడుపుకునేటోళ్ళు ఇంకొందరు. కానీ ఒక వార్డెన్ మేడం చేసిన పనిని చూస్తే మాత్రం షబాష్ అనకుండా ఉండలేరు. అగో అదేంది, వార్డెన్ మేడం ముచ్చట చెప్తామని చెప్పి ఎవరో అడుగుల పోటీ పోతున్న వాళ్ళని చూపిస్తుర్రు. ఆడ చూస్తేనేమో తొవ్వే చక్కగా లేదు అని పరిశాన్ కాకురి. యోగిడ ఈపుల ఓ షెల్లెను కట్టుకుని అడవిలో పడి పోతుంది చూడు, ఈవనేగా వార్డెన్ మేడం. పేరు హేమాని. మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం ఆడిపొలగాళ్ళ హాస్టల్ ఆ వార్డెన్ కొలువు చేస్తుంది. అయితే 7వ తరగతి చదువుతున్న భువనేశ్వరి అనే షెల్లెకు పెయిల సుస్థి చేస్తే ఇంటికి తోలిచ్చారట. కానీ ఇంటికి పోయినా సుత జ్వరం తక్కువ కాకపోగా ఇంకెక్కువ అయింది. దీంతోని ముచ్చట వాళ్ళ అవ్వయ్యలు వార్డెన్ మేడానికి ఎరక చేస్తే పాపం వెంటనే మేడం వాళ్ళ ఊరికి ఉరికనే ఉరికింది.
చెల్లె పరిస్థితి చూసి వెంటనే దవాఖాన తీసుకుపోవాలని అనుకుంది. కానీ ఊరి నుంచి బయటికి పోవాలంటే తొవ్వే చక్కగా లేదు. దీంతో ఎట్లయినా తీసుకుపోవాలి అని చెప్పి ఈపుల ఓ బట్ట కట్టుకుని అంటే చెల్లెని కూసబెట్టుకుంది. అటెనక కాలినడకనే కొండలు గుట్టలు దాటి మొత్తానికి మన్యం జిల్లా సర్కార్ దవాఖానకు తీసుకుపోయింది. ఇగో గీ ముచ్చటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరిగేటాలకు వార్డెన్ హేమాని మేడాని మస్తు మెచ్చుకుంటారు అందరూ. ముచ్చట మంత్రి సంధ్యారాణి మేడానికి తెలిసి నువ్వు చేసిన పని మస్తు నచ్చిందమ్మా, నీ పనితీరు సూపర్ నానా అని తారీఫు చేసింది గిట్లా. భద్రగిరి హాస్టల్లో వార్డెన్ అయితే ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి పంపించేశారు. అంటే ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి అక్కడ ఒంట్లో బాగాలేదు అని తెలిసి అమ్మాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే అక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి వాళ్ళ ఊరికి అక్కడ రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు మామూలు నడక మార్గంలో 3 కిలోమీటర్ల అమ్మాయిని ఎత్తుకొని తీసుకొని వచ్చింది మా వార్డెన్. అది మంత్రి మేడం కలెక్టర్ సార్ అందరు సప్పట్టు కొట్టి తారీఫ్ చేస్తుంటే వార్డెన్ మేడం అమ్మలాగా పొంగిపోయింది. షబ్బాష్ మేడం, ఉండాలి మీ అసంటోళ్ళు. ఏదేమైనా సీఎం బాబు సారు ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్లేసి డోలీ మూతలు లేకుండా చేయాలి అని గానడుమనే చెప్పిండు. మరి ఇటువంటి ఆపదలు ఇంకెప్పుడు రాకుండా ఉండాలంటే గా రోడ్లేస్తే మంచిగా ఉంటది కదా సారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మామూలుగా ఊళ్ళో పొంటుండే జనాలు వాళ్ళ అవసరాల కోసం తెలిసినోళ్ళ కాడ అప్పు తీసుకుంటారు. అట్లని ఉత్తగేం కాదు, ప్రాంసరీ నోటు మీద ఎవరిచ్చిండ్లు, ఎవరు తీసుకున్నారు, ఎన్నడు తీసుకున్నారు, తిరిగి ఎప్పుడు ఇయ్యాలే, మిత్తెంత అసలెంత అని గిట్లా అన్ని వివరాలు రాసుకుంటారు. కానీ ఒకతాన అతి తెలివి చూపించిన ఓ మోతవరి అప్పిచ్చిన ముసలొళ్లను అరి గోస పెడతాండట. మరిగా ముచ్చటేందో మనం నడుచుకొని వద్దాం పాండ్లి. నోట్లే చక్కెర వయ్యగారా, తీసుకున్నప్పు ఇయ్యకుండా ఉల్టా ఇచ్చినోళ్ళకే దమ్కిస్తున్నామంటే ఉండాల్సిందే నీయాసుంటోడు అని అటెనక తిడుతురు. కానీ అసలు ముచ్చట్లకు పోదాం. యోగిడ ఇంటి ముంగడ ఫ్లెక్సీ కట్టి ఊరోళ్ళ నడుమ ఊసురు చూడు. ఈ ముసలోళ్ళ పేర్లు కలెపల్లి శంకరయ్య, లక్ష్మి. ఊరు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వల్లబాపు ఊరు. సంతానం లేరు, కానీ కాయా కష్టం చేసుకుంటూ సంపాదించిన 7 లక్షల రూపాయలు దొమ్మటి వెంకన్న అనే నియతి గల మనిషికి ఇచ్చిరాట. ఎప్పుడు 7 ఏళ్ల కింద. ఇక చదువు శాస్త్రం తెలియని వీళ్ళని మత్పరిచ్చినగా వెంకటేశు ఎంత తీసుకుంటో రాసిండు కానీ ఎప్పుడు తీసుకుంటో రాయలేదు. దీంతో ఏడాది వాయ 2 ఏళ్ళు వాయ ఇప్పుడు 7 ఏళ్ల పొద్దు. ఇక తీసుకున్నప్పుడు ఎప్పుడు ఇస్తావు వెంకటేశు అని ఎన్నడు అడిగినా సూత రేపు ఎల్లుండి అని బొంకుడే తప్ప రూపాయి బిల్ల వీకిచ్చింది లేదు. మీ విధంగా నాకు పెద్ద పెద్ద లీడర్ సాబులు తెలుసు, అడిగితే నీ సంగతి చెప్తాని ధమ్కి ఇస్తున్నట. అంతేనా పెద్ద మనిషి? దుమ్మటి వెంకటేశ్వర్లు మాకు మనవడి వరుస అవుతాడు. బాగా స్నేహం చేసి నన్ను ఇచ్చేసి నేను ఆడపిల్లల గల్లోనని ఆ పైసా ఈ పైసా 7 లక్షల దానికి పట్టించిండు. తర్వాత పైసలు ఇమ్మనంటే తనే నా మీద కోర్టు నోటీస్ పంపించిండు. నువ్వేం చేసుకుంటావో చేసుకోమన్నాడు. అది సిఐ గారి దగ్గర కూడా జరిగింది ఆ విషయం. ఇది నా బాధ. నా డబ్బులు ఇయ్యక నన్నే బెదిరిస్తాడు. ఇంటిరా అడిగి అడిగి యాస్ట్ కొన్న ముసలోళ్ళు గిట్లా దమ్కి ఇస్తుంటే ఫ్లెక్సీ కట్టి వాళ్ళ గోడెలో పోసుకుంటుర్రు. అన్నా ఎంకన్నా, ఈ దునియా మీద టైం వచ్చినప్పుడు ఎవ్వరైనా అప్పు చేస్తారే, నువ్వు సుత గట్లనే చేసి ఉంటావు. కానీ ఇట్లా చేసుడు అస్సలు మంచిగా లేదు. తీసుకున్న పైసలు ఇయ్యకపోగా ఉల్టా కోర్టులో కేసేసి బెదిరిస్తావా? ఇదే నానే నీ నియతి. వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని ఉద్దరి బిల్డప్లు కొట్టుడు కాదు. అంత శరంగల్లోనివి అయితే మర్యాదగా వాళ్ళ పైసలు వాళ్ళకి వారాయి అని తిట్టవచ్చిరు ముసలోళ్ళ బాధ చూసిన ఊరోళ్ళు. అన్నట్లు వీళ్ళు పోయి ఫిర్యాదు చేసిన సూత పోలీసులు మా తోక చెప్పురన్నట్లే చేస్తురాట. ఎందుకు సారు, పిల్లలు లేని వాళ్ళకు ఈ వయసులో ఆసరయ్యేది కా పైసలే కదా. జర పెద్ద మనసుతోని కా పైసలేవో ఇప్పించే ఉపాయం చెయ్యిరి. లేకుంటే ఈ ఎంకన్న ఎగనామం చూసి రేపు ఆపుతుందని చెప్పినా సూత ఊళ్ళో రూపాయి పుట్టదు. అంతటి ఉద్దారకం చేసిండు ఈ సిపాయి అని తిట్టవచ్చి ముచ్చడు చూసిన జనాలు. మరిక పోలీసులు ఏం చేస్తారో ఏమో చూడాలి.